హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య అందజేస్తున్న కరోనా మందు కరోనాను తగ్గిస్తుందని చుట్టుపక్కల అందరికీ తెలియడంతో ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క మందుకైతే రావడం జరిగింది. అయితే ప్రజలందరూ దీనిని వాడిన తర్వాత ఎటువంటి ఫిర్యాదు అనేది అందలేదు. అంటే మేము ఈ యొక్క ఆయుర్వేద మందు అనేది వాడిన తర్వాత మాకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేదు, మాకు కరోనా అనేది తగ్గిందని చాలా మంది చెప్పడంతో అందరికీ ఈ ఆయుర్వేద మందుకు సంబంధించి బాగా వైరల్ అనేది అవడం జరిగింది. అయితే ఈ ఆయుర్వేద మందుకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదు అనేది అందకపోయినప్పటికీ కరోనాకు సంబంధించి జాగ్రత్తలు అనేది పాటించలేదనే ఉద్దేశంతో ఇటీవల కాలంలో ఈ యొక్క కరోనా మందు పంపిణీ అనేది నిలిపివేయడం జరిగింది. అయితే ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు అనేది రావడంతో మరొకసారి అధికారులు నిన్నటి రోజున అంటే శుక్రవారం రోజున ఉదయం పంపిణీ చేస్తున్నట్లు అధికారికంగా అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఇది తెలుసుకున్న ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా జనాభా అనేది రావడం జరిగింది. నిన్న ఒక్కరోజే 50,000కు పైగా జనాభా అనేది వచ్చినట్లు అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. వీరిలో కొంతమంది ఎవరైతే కరోనా పేషెంట్లు ఉన్నారో వారు రావడం జరిగింది. అలాగే మరికొంతమంది ఎవరైతే కరోనా వార్డులో అత్యవసర సేవలో ఉన్నారో వారు కూడా రావడం జరిగింది. మరికొంతమంది ఎవరికైతే ఆక్సిజన్ అయితే అందకుండా వెంటిలేటర్ మీద ఉన్నారో వారు కూడా అయితే రావడం జరిగింది. ఇలా వచ్చిన వారందరిలో ఎవరికైతే సీరియస్గా ఉందో వారికి మాత్రమే నిన్న రోజున కరోనా మందు అనేది పంపిణీ చేయడం జరిగింది. అయితే జనాభా అనేది 50,000కు పైగా జనాభా అనేది రావడంతో కొన్ని స్టాళ్ళు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టాళ్ళ ద్వారా కరోనా మందు అనేది పంపిణీ చేయడం జరిగింది. అయితే ఒకానొక సిచ్యువేషన్లో జనాభాని కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్కి పోలీసులు అయితే రావడం జరిగింది. అయితే ఫైనల్గా దీనికి సంబంధించి నిన్నటి రోజున ఆనందయ్య అందజేస్తున్న కరోనా మందు పంపిణీ అనేది నిలిపివేయడం జరిగింది. దీనికి సంబంధించి నిన్నటి రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సూచనల మేరకు ఒక ఐసీఎంఆర్ బృందాన్ని నిన్ననే నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి అయితే పంపడం జరిగింది. ఈ సందర్భంగా కరోనా ఆయుర్వేద మందును ఆనందయ్య తయారు చేసే విధానాన్ని, అలాగే ఎటువంటి చెట్ల నుంచి ఆకులను సేకరిస్తున్నారు, అందులో ఎటువంటి పదార్థాలను వాడుతున్నారు, తయారీ విధానాన్ని ఎవరైతే ఐసీఎంఆర్ బృందం అనేది రావడం జరిగిందో వారైతే పరిశీలించడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఏ విధంగా తయారు చేస్తారనే విషయం గురించి, దీనివల్ల ఏదైనా సరే సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తాయి అనే విషయం గురించి వారైతే తెలుసుకోవడం జరిగింది. అయితే నిన్న అర్ధరాత్రి ఆనందయ్య ఇంటికి, అలాగే ఆనందయ్య తయారు చేస్తున్న మందు పంపిణీ చేసే కేంద్రం ఏదైతే ఉందో ఆ కేంద్రానికి పోలీసులు అయితే రావడం జరిగింది. మందు పంపిణీ కేంద్రాన్ని ఖాళీ చేయించడం జరిగింది. అలాగే మందు తయారు చేసే సామగ్రిని స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది. ఇవాళ నుంచి ప్రభుత్వం అనుమతి వచ్చేంత వరకు మందు పంపిణీ చేయడం లేదని పోలీసులు అయితే తెలియజేయడం జరిగింది. ఇందుకోసం ఎవరూ రావద్దని పోలీసులు అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే ఆనందయ్యకు పోలీసులు అదనపు భద్రత కనిపించడం జరిగింది. ఆనందయ్య తయారు చేసే మందుపై కృష్ణపట్నంలో ఆయుష్ కమిషనర్ రాముల ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతుందని, ఇవాళ ఐసీఎంఆర్ టీంతో కలిసి మరింత లోతుగా అధ్యయనం చేయనున్నారని తెలియజేయడం జరిగింది. అంటే ఆనందయ్య తయారు చేసే మందు అనేది ఏ విధంగా తయారు చేస్తారో, అందులో ఎటువంటి ఆయుర్వేద మూలికలు అనేది వాడడం జరుగుతుంది, అన్ని విషయాల గురించి వారైతే తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ రోజున వారికి సంబంధించి యొక్క మందు అనేది ఏ విధంగా తయారు చేస్తారో వాళ్ళకి ప్రత్యక్షంగా అయితే చూపించడం జరుగుతుంది. తయారు చేసిన మందుకు సంబంధించి వారు పరిశీలించిన తర్వాత ఈ మందు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేదు, అందరూ వాడొచ్చు అనేది దీనికి సంబంధించి సర్టిఫికేట్ కనుక ఇచ్చినట్లయితే అందరికీ పంపిణీ చేస్తామని అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎప్పుడైతే అనుమతులు వస్తాయో అప్పటి నుంచి అందరికీ ఈ యొక్క మందులు పంపిణీ చేస్తామని, అలాగే మిగతా రాష్ట్రాలకు కొరియర్ ద్వారా అందజేస్తామని వారైతే తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి కొరియర్ ఛార్జీలు కూడా భరిస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి దయచేసి ప్రస్తుతం ఎవరూ రావద్దని, ఈ మందు పంపిణీకి సంబంధించి పూర్తి క్లారిటీ అనేది వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఒక డేట్ అనేది ప్రకటిస్తామని వారైతే తెలియజేయడం జరిగింది. ఐసీఎంఆర్ బృందం దీనికి సంబంధించి ఒక క్లారిటీ కనుక ఇచ్చినట్లయితే, అంటే ఈ మందు పంపిణీ చేయొచ్చు అని వారు కనుక తెలియజేసినట్లయితే తర్వాత రోజు నుంచి ఈ యొక్క మందు పంపిణీ చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మినిమం ఒక వారం రోజులు పట్టేదానికి అవకాశం ఉందని మనకు ఒక సమాచారం అనేది రావడం జరిగింది. మినిమం 6 రోజులు ఈ యొక్క పంపిణీ అనేది నిలిచిపోవడం జరిగింది.